వృశ్చిక రాశి జాతకులారా, మీ మీద ఒక శక్తివంతమైన దేవి కనపడిందండి. రాబోయే ఏప్రిల్ 21, 22, 23 తేదీల్లో మీ తలరాత మారబోతుంది. మీరు మృత్యువు నోటి దాకా వెళ్ళి ఎలా తప్పించుకున్నారో ఆ రహస్యం మీకు తెలుసా? ఈ 3 రోజుల్లో మీరు వినబోయే ఆ ఒక్క వార్త మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఈ వీడియోలో చూడండి. నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ఉన్న గ్రహాల స్థితిని చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ జీవితంలో జోక్యం చేసుకున్నట్లుగా కనిపిస్తుందండి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన అవమానాలు, కన్నీళ్లు అన్నీ కూడా ఆ దేవుడు చూశాడండి. ఆ పరీక్షల కాలం ముగిసింది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఆ పరమేశ్వరుని బిడ్డలైతే కనుక వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని చెప్పేసి రాసేసి భక్తితో చాటుకోండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దామండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు మనం ఒక అత్యంత లోతైన మరియు మీ జీవితాన్ని మార్చే విశ్లేషణలోకి వెళ్తున్నామండి. గుర్తుంచుకోండి, 2026వ సంవత్సరంలో మీ పాలిట ఒక స్వర్ణయుగం లాంటిదండి. మీ తలరాతను సాక్షాత్తు ఆ విధాత తన చేతులతో తిరగరాయబోయే క్షణాలు వచ్చేసాయన్నమాట. ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని చేరుకున్నామండి. మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలి. మీ వెనుక మీ నీడలాగా ఒక శక్తివంతమైన దేవి అనుగ్రహం ఉందండి. ఆ తల్లి ఇప్పుడు మిమ్మల్ని కోటేశ్వరులు చేయడానికి, మీ కష్టాలను కరిగివేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి. మీ జీవితంలో గతంలో ఒక పెద్ద పొరపాటు జరిగింది. అది మీకు తెలిసి చేసినా లేదంటే తెలియక చేసినా కూడా మీ చేతుల మీదుగా ఒక పాపమైతే జరిగింది. ఆ సమస్య వలన మీరు ఎన్నాళ్ళు కృషించిపోయారండి. అయితే భయపడకండి, ఆ పాపానికి పరిష్కారం కూడా ఈ వీడియోలోనే నేను మీకు వివరంగా చెప్తాను. గతంలో మీ మీద ఒక వ్యక్తి ప్రాణాంతకమైన దాడి చేయడానికి ప్రయత్నించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. లేదా ఏదో ఒక రూపంలో మీకు ఒక పెద్ద ప్రమాదం ఎదురైనప్పుడు మీరు త్రుట్లు తప్పించుకుని ఉంటారు కదా. దానికి కారణం ఎవరో తెలుసా? ఆ దేవతండి. ఆమె ఎప్పుడు కూడా మీ చుట్టూనే ఉండి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయాలని ఎన్ని కుతంత్రాలు పన్నినా ఆ దేవి మహిమ వల్ల మీకు ఒక చిన్న గీత కూడా పడలేదు. మృత్యువు నోటి దాకా వెళ్ళిన మిమ్మల్ని ఆమె స్వయంగా తన ఒడిలోకి తీసుకుని కాపాడిందండి. ఇప్పుడు మీ ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి సుఖ సంతోషాలు కూడా కేవలం ఆ దేవి కరుణ వల్లే ఉన్నాయి. అందుకే ఆమెను ఎప్పుడూ నిరాశపరచకండి. ముందుకు వెళ్లే ముందు మీ అందరికీ నా చిన్న విన్నపం, మీరు కనుక ఆ తల్లి బిడ్డలైతే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలానే కింద కామెంట్ బాక్సులు భక్తితో హరహర మహాదేవ శంభో శంకర పార్వతీమాత సహాయం చెయ్యి అని రాయండి. మీ మనసులోని ఆ ఆర్తి ఆ తల్లికి చేరాలి. గత 5 సంవత్సరాలుగా మీరు పడుతున్న నరకం కానీ, ఆ మానసిక వేదన కానీ ఇక ముగయబోతున్నాయండి. కలియుగంలోనే వృశ్చిక రాశి వారికి దక్కే అతిపెద్ద శుభవార్త మీ జీవితంలోనికి రాబోతుంది. మీరు కోల్పోయిన ప్రతి ఆనందము, మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి ఇప్పుడు వడ్డీతో సహా మీకు తిరిగి రాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసి హేళన చేసిన వారు, మీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని వారు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీ మాటే శాసనం కాబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా మీ జాతకంలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయాయి. మీరు అనుకున్న ప్రతి కోరిక, అది సొంత ఇల్లైనా కానీ, భారీ వ్యాపార విజయమైన ఆ దేవి అనుగ్రహంతో నెరవేరబోతున్నాయండి. మనం తెలుసుకున్న ఈ విషయాలు మీ జీవితంలో గొప్ప వెలుగును నింపుతాయని నేను ఆశిస్తున్నాను. మీకు కలిగిన అనుభూతిని మాకు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. వృశ్చిక రాశి వారికి రాబోయే ఏప్రిల్ 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో మీరు వినబోయే ఆ అద్భుతమైన శుభవార్తలు, మీ తలరాతను మార్చే ఆ కీలక పరిణామాల గురించి ఈరోజు మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వృశ్చిక రాశి వారు ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ చేయండి. అలానే సపోర్ట్ అందించండి. ఈ విశ్లేషణ చివరి వరకు చూడండి. అప్పుడే ఆ పరమేశ్వరుడు మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాడో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు అనుభవించిన నష్టాలు, ఎదుర్కొన్న అన్యాయాలు అన్నీ ఇన్ని కావండి. ఇంతకాలం మీరు అనుభవించిన ఆ వేదనను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా మీ గుండెల్లోనే దాచుకొని లోపల ఎంత కుమిలిపోయారో ఆ దైవానికి తెలుసు. కానీ ఇప్పుడు మీ మౌనానికి ముగింపు కలిగే సమయం అయితే వచ్చేసింది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి మీరు పాత్రలు కాబోతున్నారండి. సాక్షాత్తు ఆ మహాదేవుడి మీ కష్టాలను గమనించాడు. ఇన్నాళ్ళు ఆయన మీ సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. ఆ పరీక్షలకు ఫలితం ఇచ్చే గడియలు ఇప్పుడు ఆసన్నమయ్యాయండి. కొన్ని లక్షల మందిలో ఈ వీడియో మీకు కంటపడింది అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదండి. అది ఆ పరమేశ్వరుడు మీకు పంపిస్తున్న ఒక శక్తివంతమైన సంకేతం. మీ కష్టాలు ముగిసిపోతున్నాయని చెప్పడానికి ఆయన చూపిస్తున్న దారి ఇది. ఈ ముఖ్యంగా ఏప్రిల్ 21 నుంచి 23 వరకు ఉన్న ఈ రోజులు మీ జీవిత చరిత్రలో నిలిచిపోయే రోజులండి. బయట నుంచి చూసే వరకు మీ జీవితం చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ మీ మనసులో ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న సుడిగుండంలాగా తిరుగుతూనే ఉంది. నేను ఏ తప్పు చేయకపోయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకునే నాకు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది అని మీరు అడుగుతున్న ప్రశ్న నాకు వినబడుతుంది. మీరు ఎవరిని మోసం చేయలేదండి, ఎవరికి చెడు తలపట్టలేదు. కానీ
అదే మీ బలహీనతగా మారిపోయిందండి. మీ మంచితనాన్ని లోకం అవకాశంగా తీసుకుంది. మీ నిశ్శబ్దాన్ని, మీ ఓటమిని భావించి కొందరు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు. నిజానికి గం గత కొంతకాలంగా మీ జాతకంలో శని మరియు రాహువుల ప్రభావం వల్ల ఏ పని చేసినా కూడా అది చివరి నిమిషంలో ఆగిపోతూ వచ్చింది. డబ్బు చేతికి అందగానే అనుకోని ఖర్చులు రావటం, సంబంధాలు బలపడతాయి అనుకున్న సమయంలోనే అనవసరమైన దూరం పెరగటం, ఇవన్నీ కూడా మీ కర్మచక్రంలో ఉన్న ఆలస్యం మాత్రమే. భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకెళ్తాడు, కానీ మరికొంతమందిని మాత్రం రాటు తేలే వరకు పరీక్షించి ఆ తర్వాతే అపారమైన అదృష్టాన్ని ఇస్తాడండి. మీరు ఆ రెండో వర్గానికి చెందినవారు. ఇప్పటి వరకు మీరు పడ్డ ప్రతి బాధ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మీ లోపల ఉన్న నిజమైన శక్తిని బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్లు కనిపిస్తున్న ప్రతి సందర్భం కూడా వాస్తవానికి మీరు ఎదగటానికి భగవంతుడు వేసిన ఒక పునాది అండి. గుర్తుంచుకోండి, భగవంతుడు ఎవరికైనా కూడా ఒక పెద్ద వరాన్ని ఇవ్వాలి అంటే ఆ వరాన్ని తట్టుకునే శక్తి ఆ మనసుకు ఉందో లేదో అని ముందుగా పరీక్షిస్తాడు. ఇప్పుడు మీకు ఆ పరీక్షా కాలం ముగిసింది. ఈ దశలో మీకు అనవసరమైన ఒత్తిడి, చిన్న విషయాలు కూడా భారంగా అనిపించవచ్చు, కానీ ఇవే మీ జీవితంలో రాబోయే మహా మార్పులకు సంకేతాలు. ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచండి. మీ తలరాత మారబోతుంది. విజయం మీ తలుపు తట్టబోతుంది. ఇక మీరు ఎవరికైనా మీ బాధ చెప్పాలి అనుకున్నప్పుడు అవతలి వారు అది అర్థం చేసుకున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఇది మీకు ఎదురవుతున్న ఆఖరి పరీక్ష. ఈ ఏప్రిల్ 21, 22, 23 తేదీలు మీరు దాటారంటే మరల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం మీకు ఉండదండి. ఈ సమయంలో భగవంతుడు మీ సహనాన్ని, మీ నమ్మకాన్ని పరీక్షిస్తున్నాడు. ఇన్ని కష్టాలు వచ్చినా మీరు ఇంకా మంచితనాన్ని వదలకుండా ఉన్నారా? అందరితోనూ ఒకే విధమైన మనస్తత్వంతో ఉన్నారా లేదా అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు గమనిస్తూ ఉన్నాడు. చాలామంది ఇక్కడే ఓడిపోతున్నారండి. అనవసరమైన మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యక్తులతో స్నేహాలు చేస్తూ దారి తప్పుతున్నారు. వృశ్చిక రాశి వారు ఈ దశలో మీరు చాలా నిశ్శబ్దంగా ఉండాలి అండి. ఎందుకు అంటే కనుక మీ రాశి నుంచి 4వ ఇంట్లో శని భగవానుడు, 10వ ఇంట్లో రాహువు సంచరిస్తూ ఉన్నారు. దీనివల్ల మీరు ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, మానసిక ఒత్తిడి కలగడం సహజం. మీ ప్లాన్లు ఎవరికి చెప్పకండి. మీకు ఎదురవుతున్న ఈ అడ్డంకులు మీ జీవితం మలుపు తిరిగి ముందు వచ్చే చివరి అడ్డంకులు మాత్రమే అని గుర్తుంచుకోండి. పరమేశ్వరుడు మీకు ఇచ్చే మొదటి సంకేతం ఏంటో తెలుసా? మీలో అన్యాయాన్ని సహించలేని గుణం కలగటం. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కూడా అన్యాయాన్ని సహించడండి. అందుకే ఆ పరమేశ్వరుడు మీ పేరు మీ మనసులోకి రావటం, ఎక్కడైనా దీపం కనిపించడం, గుడి గంటల శబ్దం కానీ వినిపించడం, లేదా విభూతి కనిపించడం వంటివి జరుగుతాయి. ఇవన్నీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే మీ కన్నీళ్లు తుడవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పే సంకేతాలండి. మీరు అడగకపోయినా మీ కళ్ళలోని బాధను ఆయన చూశాడు. ఒక్కోసారి మీరు భగవంతుడిపై కోపంగా ఉన్నప్పటికీ ఆయన మాత్రం మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టలేదండి. ఇప్పుడు మీ జీవితంలో ఆ పరమేశ్వరుడి జోక్యం మొదలైంది, కానీ చాలా విషయాలు మీరు తెలియకుండానే మీకు అనుకూలంగా మారిపోతూ ఉన్నాయండి. ఎవరినైతే చూసి మీరు భయపడ్డారో వాళ్ళు మీకు దూరం అయ్యారు. ఎవరినైతే మీరు ఆశ్రయించి నిరాశపడ్డారో ఇప్పుడు వాళ్లే మీ స్థాయిని చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు ఉన్న గ్రహాలు కదలికలు ముఖ్యంగా ఈ ఏప్రిల్ 21 నుంచి 23 మధ్య కాలంలో మీ జీవితంలో ఒక కొత్త వెలుగులు నింపబోతున్నాయండి. ఓపిక పట్టండి. మీ నిశ్శబ్దం రేపటి మీ విజయానికి నాంది పలుకుతుందండి. ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచండి. మీ తలరాత మారబోతుంది. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామండి. వృశ్చిక రాశి జాతకులరా, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నది నష్టం కాదండి. నిజం చెప్పాలంటే ఆ పరమేశ్వరుడు మీకు కళ్ళు విప్పి చూపిస్తున్నాడు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఈ ప్రస్తుత స్థితిని చూసి ఎవరు ముఖం చాటేస్తున్నారో ఆ నిజాలను భగవంతుడు మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. ఇక ముఖ్యంగా ఈ ఏప్రిల్ 21 నుంచి 23 మధ్య మీ నిద్రలో మార్పులు రావచ్చు. కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోయినా మరికొన్ని రాత్రులు ఏదో తెలియని బరువు తగ్గినట్లుగా గాఢ నిద్ర పడుతుందండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మీలో కలలో కనిపించకపోయినా ఒక వెలుగు, ఒక ప్రశాంతత, ఒక భరోసా మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఇది మీ కర్మ విముక్తి దశ అండి. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నాయి. గతంలో మీరు చేసిన త్యాగాలకు ఇప్పుడు అర్థం దొరుకుతుందండి. మీరు ఒంటరిగా ఉండాలని అనుకోవడం మీ తప్పు కాదు. అది మీకు అవసరమైన విశ్రాంతి అని మిమ్మల్ని మీరు లోపల నుండి బలోపేతం చేసుకోవడానికి భగవంతుడు ఇస్తున్న సమయం అని గుర్తుంచుకోండి. ఇక మరో సంకేతం ఏంటంటే అకారణంగా కన్నీళ్లు రావటం. మీ కన్నీళ్లు చాలా పవిత్రమైనవి. ఏదైనా మాట మీ మనసును తాగినప్పుడు కళ్ళు చెమర్చడం అంటే అది బాధ కాదు, అది మీ మనసుపై ఉన్న బరువును తగ్గించే ఒక దైవక సంకేతం అండి. ఎన్నో ఏళ్లుగా మీరు దాచుకున్న బాధలు ఇప్పుడు ఆ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తున్నాయండి. దీని తర్వాత మీ మనసు విచిత్రమైన తేలికపాటి అనుభూతిని కూడా పొందుతుంది. ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ అండి.
ఇక్కడ నుంచి అదృష్టం నెమ్మదిగా మీ వైపు తిరుగుతుందండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీవితం నుండి అకారణంగా కొందరు వ్యక్తులు దూరం అవుతున్నారు. మీకు చాలా దగ్గరగా ఉండేవారు ఇప్పుడు ఫోన్ కాల్స్ తగ్గించవచ్చు. వాళ్ళ స్పందన మారిపోవచ్చు. గుర్తుంచుకోండి, ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలి అంటే పాత పాత్రలను తొలగించక తప్పదు కదా. వాళ్ళు చెడ్డవాళ్ళు కాకపోవచ్చు, కానీ వాళ్ళ మాట తీరు మీ గమ్యానికి అడ్డంకిలాగా మారవచ్చు. ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళని ఆపడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే భగవంతుడే మీకోసం ఆ పని చేస్తున్నాడు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి అత్యంత కీలకం కాబోతున్నారండి. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక సహాయం అందవచ్చు, లేదంటే ఒక పెద్ద నిజం బయటపడవచ్చు. ఆ వ్యక్తి మీరు నమ్మిన వారైనా కావచ్చు, లేదా మీరు ఎప్పుడు పట్టించుకోని వారైనా కావచ్చు. ఇది భగవంతుడు పంపే సంకేతం అండి. ఆ వ్యక్తి మాటలను జాగ్రత్తగా వినండి, వారి పనులను గమనించండి. మీ భవిష్యత్తుని, మీ కీలక నిర్ణయం ఈ అక్షరం చుట్టూ తిరగబోతుందన్నమాట. ఇక చివరగా ఒక మాట చెప్తానండి. లక్షల మంది ఉన్న ఈ వీడియో మీ దగ్గరికే వచ్చిందంటే ఖచ్చితంగా భగవంతుడు మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. మీరు ఒక పెద్ద మలుపు దగ్గర ఉన్నారండి. ఈ మాటలను అనుభూతి చెందండి. మీ మనసులో ఇది నిజమే అనిపిస్తే అది మీ అంతరాత్మ ఇస్తున్న అంగీకారం అండి. ఈ ఏప్రిల్ 21 నుండి 23 మధ్య జరగబోయే ఈ మార్పులను స్వీకరించండి. విజయం మీదే అవుతుందండి. వృశ్చిక రాశి వారికి మీ ప్రవర్తనలో మీరు చేసుకునే ఒక చిన్న మార్పు మీ జీవితంలో ఒక మహా మార్పుకు నాంది పలకపోతుందన్నమాట. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 21 నుంచి 23 తేదీలు మీ మనసును పూర్తిగా మార్చేస్తాయండి. చాలా కాలంగా మీ మనసును వేధిస్తున్న ఒక సందేహానికి ఈ 3 రోజులు స్పష్టమైన సమాధానం కూడా దొరకబోతుంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం చిన్నదే కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం మీ భవిష్యత్తు మీద చాలా బలంగా ఉంటుందండి. ఈ 3 రోజులు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మేలు జరుగుతుందన్నమాట. అనవసరమైన చర్చలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. భగవంతుడు మీ ఆలోచనల ద్వారా మీకు ఒక కొత్త దారిని కూడా చూపించబోతున్నాడు. ఆర్థికంగా ఒక చిన్న కదలిక మొదలయ్యే రోజులు ఇవ్వండి. ఇంతకాలం ఆగిపోయిన డబ్బు కానీ, మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కానీ ఒక్కొక్కటిగా చిన్న సంకేతాల రూపంలో మీకు అందబోతున్నాయి. ఇది వెంటనే పెద్ద మొత్తంలో ఉండకపోవచ్చు, కానీ ఇది భగవంతుడు మీకు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి గుర్తించండి. అయితే డబ్బు విషయంలో తొందరపడి ఎవరికీ అప్పులు ఇవ్వకండి, పెద్ద వాగ్దానాలు చేయకండి. మీకు వచ్చే చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. అదే రేపటి మీ విజయానికి పెద్ద ద్వారం కూడా కావచ్చు. ఈ 3 రోజుల్లో జరగబోయే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే కనుక, మీ దగ్గరగా ఉంటూ మీ మీద ప్రేమ చూపిస్తూ మీకు సహాయం చేస్తున్నట్లుగా నటించే ఒక వ్యక్తి యొక్క నిజ స్వరూపం కూడా మీకు అర్థమవుతుందన్నమాట. వారి ఒక చిన్న మాట లేదంటే ఒక ప్రవర్తన ద్వారా వారి అసలు ఉద్దేశం ఏంటో మీకు తెలిసిపోతుందండి. మొదట మీకు చాలా బాధ కలగచ్చు, ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి మీ అంచనాలకు భిన్నంగా కనిపిస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఈ నిజం బయటపడటం మీకు నష్టం కాదు, అది మీకు ఒక పెద్ద రక్షణ. తప్పుడు వ్యక్తులను నమ్మడం వల్లే మీ పనుల్లో ఎంతకాలం ఆలస్యం జరిగిందండి. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఎవరితోనూ గొడవ పడకండి, కేవలం నిశ్శబ్దంగా గమనించండి. ఈ రోజులు చూడటానికి సాధారణంగా అనిపించిన ఒక ఫోన్ కాల్ రూపంలోనో, లేదంటే ఒక సమాచార రూపంలో అదృష్టం మీ తలుపు తడుతుందండి. మొదట దీన్ని చిన్న విషయంగా భావించకండి. భగవంతుడు ఇచ్చే అవకాశం భయంతో కూడిన ధైర్యాన్ని ఇస్తుంది. ఈ 3 రోజులు వచ్చే అవకాశాలను తిరస్కరించకుండా శాంతంగా ఆలోచించి అడుగు వేయండి. ఇంతకాలం ఒకే స్థితిలో ఆగిపోయిన మీ కెరియర్ ఇప్పుడు వేగం పుంజుకోబోతుంది. ఉద్యోగంలో సంతృప్తి లేని వారికి, వ్యాపారంలో శ్రమ తప్ప లాభం లేని వారికి ఇప్పుడు కొత్త దారులు కనిపిస్తాయండి. పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త పందాలో వెళ్ళడానికి మార్గాలు సుగమం అవుతాయి. కొంతమందికి ఉద్యోగ మార్పులు లేదంటే అదనపు ఆదాయ మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మీ జీవితాన్ని మార్చే ఆ రహస్య పరిహార ఘట్టానికి చేరుకున్నామండి. దీనికి కావాల్సింది భక్తి మరియు నమ్మకం మాత్రమే. మొదటగా ఒక వెండి ముక్కను తీసుకోండి. వెండి అనేది చంద్రుడికి ప్రతీక అండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి ఆ నాగదేవతల సాత్విక శక్తిని మీ వైపు ఆకర్షిస్తుంది. అలానే రెండోది పచ్చకర్పూరం. దీని సువాసన అంటే ఆ దైవక శక్తులకు ఎంతో ఇష్టమండి. ఈ రెండింటిని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ, లేదంటే మీరు డబ్బులు ఉంచే చోట కానీ భద్రపరచండి. మీకు తెలియకుండానే గాలిలో ఒక రకమైన అద్భుతమైన సువాసన రావటం, లేదా కలలో పదే పవిత్రమైన క్షేత్రాలు కనిపించడం జరిగితే ఆ దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశించారని అర్థం అండి. ఆ సమయంలో భయం వద్దు, కేవలం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విషయాలు మీ జీవితంలో గొప్ప వెలుగును నింపుతాయని నేను ఆశిస్తున్నానండి. ఆ ఎం అక్షరంతో మొదలయ్యే వ్యక్తిని గుర్తుంచుకోండి. అలాగే బీరువాలో పచ్చకర్పూర పరిహారాన్ని మర్చిపోవద్దు. ఈ ఏప్రిల్ 21 నుంచి 23 మధ్య మీకు కలిగిన అనుభూతిని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క కామెంట్ మాకు ఎంతో శక్తినిస్తుందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.